రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నజారప్ప కేంద్ర ప్రభుత్వం ఒప్పించి వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అనేక భారీ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి, విశాఖ రైల్వే జోను, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులు పూర్తి చేసిందని, కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే గత ప్రభుత్వం 5 ఏళ్లకు చేయలేని అభివృద్ధి చేసి చూపించిందన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ 6తో పాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాను. ఇప్పటికే 50 కోట్ల రోడ్లు, డ్రైనేజ్ వంటి పనులను ప్రారంభించానని, ప్రజలు సురక్షితంగా మంచినీరు అందించేందుకు ప్రాజెక్టును రూపొందించామని, నిత్యం వైద్యం అందించేందుకు అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యం కల్పిస్తున్నామంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్పతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గానికి సంబంధించి ఏమి హామీలు ఇచ్చారు, ఏమి అమలయ్యాయి, దీనికి సంబంధించి మన దగ్గర అయితే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. గత ఎన్నికల్లో అయితే కనుక ఈ కూటమి గతంలో అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఏడాది పాలనలో అనేక హామీలని నెరవేర్చలేదు అని చెప్పేసి ఒక పక్క నుంచి ప్రతిపక్షాలు అయితే చెప్తున్నాయి. ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు 1 ఇయర్ పాలనకు సంబంధించి? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కేంద్రాన్ని ఒప్పించి అనేక నిధులు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ స్టీల్ కానీ, విశాఖ జోన్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా. మరి అవి కాకుండా అనేక నిధులు, రకరకాల నిధులు వైసీపీ గవర్నమెంట్లో ఖర్చు పెట్టకుండా, లేకపోతే నిధులు డైవర్ట్ చేసి ఏది సీరియస్గా తీసుకోకుండా ఇలా పనిచేయడం వల్ల అనేక నిధులు మురిగిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ టైము ఎక్స్టెండ్ చేసుకొచ్చి ఈ వాటర్ మీద కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పని లైన్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా రోడ్ల విషయానికి వస్తే ఈ వైసీపీ గవర్నమెంట్లో రోడ్డు మీద వెళ్ళాలంటే చాలా ప్రాబ్లంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట, మొత్తం రోడ్లన్నీ కూడా వేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. దాని ప్రకారం రోడ్లన్నీ వేయటం జరిగింది. అంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలతో పాటు అనేక హామీలను అయితే ఇచ్చారు, కానీ అవి వీటిని అమలు చేయలేదు, 1-2 మాత్రం అమలు చేశారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అదే చెప్తున్నాను. ఆ సూపర్ 6లో 3 అమలు చేసాం. 4వది తల్లికి వందనం, 5వది బస్సు, 6వది రైతు భరోసా తల్లి 2 కూడా చేయాలని చెప్పి నిర్ణయించాం. అంటే 4 అయిపోయినాయి, ఇంక 2 ఉన్నాయి. 2 కూడా డేట్స్ కూడా ఇచ్చాడు. ఇలా రైతుకి నేను వేసేస్తానని చెప్పాడు. కేంద్రం పడిపోయినట్టు నేను వేస్తానని చెప్పాడు. అలాగే 2 బస్సు కూడా డేట్ ఇచ్చాడు. ఆగస్ట్ 15కి బస్సు. ఇంకేం మాట్లాడతారు? ఇంకేం మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే వైసీపీ నాయకులు వీళ్ళ మధ్యలో పోయినాయి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ కూడా 1 ఇయర్లో ఇలా పనిచేసి ఇలా చూపెట్టాం. అలాగే మా నియోజకవర్గానికి వచ్చినట్టు, పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చినట్టుకి వీళ్ళన్నీ కూడా పక్కన పాడేశారు. నిధులు ఖర్చు పెట్టకుండా పక్కన పాడేశాడు. అవన్నీ కూడా క్లియర్ చేసి ఇలా మేము పెద్దాపురం నియోజకవర్గంలో పార్క్ క్లోజ్ చేశారు, రోడ్లన్నీ బాగోలేదు, ఇవన్నీ కూడా బాగు చేసాం. ఇవాళ యుద్ధపాతికపోయినది రోడ్లన్నీ కూడా వేస్తాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో 100 కోట్ల సంవత్సరం కాలంలో 100 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. వీళ్ళ గత ఎన్నికల్లో ప్రజలకు మీరు ఏం హామీ ఇచ్చారు, ఆ హామీల్లో ఎంతవరకు నెరవేర్చారు? నేను గతంలో హామీలన్నీ కూడా ఇలా అమలు చేయడానికి పూర్తి సిద్ధతో ఉన్నాను. ఒకటి, వాటర్ డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా నీరు తీసుకురావాలని చెప్పి అనుకున్నాం. దానికి పాత లైన్ మార్చడానికే 35 కోట్లు 2 మున్సిపాలిటీలకి 2 ఇచ్చాం. అలాగే డైరెక్ట్గా ఏలేరు నుంచి వీళ్ళు నీరు అందించాలి పైప్ ద్వారా అని చెప్పి ఒక ప్రపోజల్ తయారు చేసాం. ప్రపోజల్ గవర్నమెంట్కి వెళ్ళింది. అది కూడా తొందరలో రావడం జరిగింది. హాస్పిటల్ చందం చేసాం. హాస్పిటల్ చేయాలని కూడా హాస్పిటల్ ఇలా ఫుల్ టైం బాగా పనిచేస్తుంది. ఇలా హాస్పిటల్ కూడా డ్రైనేజీలు అన్నీ కూడా బాగు చేయాలని కూడా డ్రైనేజీలు కూడా బాగు చేసాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. అలాగే రోడ్లు కూడా ఇలా మున్సిపాలిటీ రోడ్లు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. అంటే మేము కాండ్రకోటలో బ్రిడ్జ్ ఒకటి కూలిపోతే కట్టలేకపోతే నువ్వు ₹1 తట్టుకొచ్చి బ్రిడ్జ్ కూడా పూర్తి చేసాం. అలాగే ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళన్నీ కూడా పట్టించుకొని పనులన్నీ కూడా మేము పనిచేయడం జరిగింది. అంటే మంచినీటికి సమస్య అయితే కనుక ఇప్పటికీ తీరలేదు. వాటర్ అయితే కనుక కొంచెం బ్లాకిష్గా అయితే వస్తుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో
డైరెక్ట్గా గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి డైరెక్ట్ పైపులు అంతా తీసుకొచ్చి గ్రామానికి ఇవ్వడానికే ఒక ప్రపోజల్ తయారైంది. 1600 కోట్లతోటి ప్రాజెక్ట్ తయారైంది. టెండర్ కూడా పిలిచారు, పని మొదలెడుతున్నారు. రెండోది ఏలేరు నుంచి ఇవాళ నీరు డైరెక్ట్గా వేయటానికి ఒకటి. నీరైతే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఎక్కడ ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ఇవాళ ఎక్కడ తేడా ఉన్నా ఇమీడియట్గా వెళ్ళి ఇవాళ సాల్వ్ చేసి వెళ్తాం మనం. మాకు ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదు. ఎక్కడైనా వచ్చినా మేము వెళ్ళి ఏదైనా కారణం చేత వచ్చినా ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ మాట్లాడతాను, ఎక్కడ ప్రెస్లో వచ్చినా మాట్లాడతాను, ఇమీడియట్గా సాల్వ్ చేయమని చెప్తున్నాను. ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఎంత కల్పన చేస్తున్నారు ఇవాళన్నీ కూడా. ఇవాళ అనేక కార్యక్రమాలు ఇవాళ యుద్ధ పథకం మీద వర్క్లు అనేవి కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కనుక అంటే డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు, ప్రైవేట్ ప్రాక్టీసులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది అంటే జనరల్గా కూడా ఉంది, ఇక్కడ కూడా ఎక్కువ ఉంది అనేది. నేను హాస్పిటల్కి ఎప్పుడప్పుడు చైర్మన్గా 2 హాస్పిటల్ కూడా ఎప్పుడు విజిట్ చేస్తాను. వాళ్ళు 2 కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాను. పెద్దాపురం కానీ సామాన్లు కూడా సాటిస్ఫైడ్ అయ్యింది. ఎప్పుడు కూడా అడుగుతాను వెళ్ళి నేను అడిగి ఎలా చేస్తున్నారంటే బాగా చేస్తున్నారని చెప్తాను. 2 హాస్పిటల్ కూడా బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఒకటి 7.5 కోట్లతో కట్టించాను, ఒకటి 3.5 కోట్లతో కట్టించాను. 2 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హాస్పిటల్ బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యి లేకపోతే మేమే డొనేట్ చేసి మేము పెట్టించే పరిస్థితి ఉంది. లేదా మేము ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా హాస్పిటల్ మీద ఉంది. ఇది పెద్దాపురం ఎమ్మెల్యే అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అయితే చెప్తున్నారు. అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలను అయితే నెరవేర్చడానికి శక్తిశుద్ధితో పనిచేస్తున్నాం. ఇప్పటికే అటు చంద్రబాబు నుంచి వస్తున్న నిధులతో పాటు రోడ్లు డ్రైన్లు కానీ పూర్తి స్థాయిలో చేయడంతో పాటు మంచినీటి సమస్య కూడా లేకుండా అనేక చర్యలు అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామన్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.